మై ఛానల్. ఫ్రెండ్స్, ఇవాంటి క్లాస్లో నేను ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఫ్రెండ్స్, ఈ టెన్స్ చాలా ఈజీ అండ్ సింపుల్. ఈ టెన్స్ మనం ఎక్కువగా యూజ్ అయితే చేయము. మనం ప్రజెంట్ ఫాస్ట్ టెన్సెస్లో ఏ టెన్సెస్ ఉన్నాయి కదా అవి అయితే చాలా యూజ్ చేస్తాము. బేసికల్గా ఫ్యూచర్ టెన్స్ గురించి అయితే పెద్దగా యూజ్ చేయము మనం రియల్ టైంలో, కాకపోతే నేర్చుకోవాలన్నమాట. ఓకే, దీని ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమీ లేదు, భవిష్యత్తులో ఏదైనా పని చేస్తూ ఉంటాను అనమాట. అంటే సపోజ్ నేను రేపు ఈ టైంకి సినిమా చూస్తూ ఉంటాను, నేను రేపు ఈ టైంకి వాకింగ్కి వెళ్తూ ఉంటాను, రేపు నేను ఈ టైంకి కాలేజ్కి వెళ్తూ ఉంటాను, రేపు నేను ఈ టైంకి జర్నీ చేస్తూ ఉంటాను, ఇలా అనమాట. అంటే వర్క్ అనేది కంప్లీట్ అయ్యింది అనమాట. వర్క్ ఈజ్ అన్ఫినిష్డ్ అంటే వర్క్ అనేది మనం ఇంకా స్టార్ట్ అయితే చేసిండము, కాకపోతే రేపు ఈ టైంకి నేను ఈ పని చేస్తూ ఉంటాను అన్నమాట. అంటే వర్క్ స్టార్ట్ చేసినాము, కాకపోతే చేస్తూ ఉంటాను అంటే రేపు ఈ టైంకి నేను ఈ పని చేస్తూ ఉంటాను అని చెప్పే సందర్భాల్లో మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తాం అన్నమాట. ఇక్కడ చూడండి, ఫ్యూచర్ కంటిన్యూస్ అంటే ఏమి ప్రోగ్రెసింగ్ అనమాట. భవిష్యత్తులో చేస్తూ ఉంటాను, భవిష్యత్ అన్న ఫ్యూచర్ అన్న బోత్ ఆర్ సేమ్. ఇంగ్లీష్లో ఫ్యూచర్ అంటాము, ఫ్యూచర్ టెన్స్ అంటాము, తెలుగులో వచ్చేసి భవిష్యత్తులో చేస్తూ ఉంటాము. అంటే ఈరోజు కాకుండా రేపు కానివ్వండి, అంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చేసే పనులన్నింటి కూడా మనం ఫ్యూచర్ టెన్స్లో చెప్పొచ్చు అనమాట. చూడండి, చేస్తూ ఉంటాం అనమాట. అంటే ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత కూడా ఆ వర్క్ చేస్తూ ఉంటే అలాంటి సిచ్యువేషన్లో కూడా మనం ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో చెప్పొచ్చు అనమాట. ఫ్రెండ్స్, ఇక్కడ స్ట్రక్చర్ అయితే ఉంది చూడండి. సబ్జెక్ట్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ విల్ బి ఆర్ షల్ బి ప్లస్ వర్బ్ అనేది ఫోర్త్ రూపంలో ఉంటుంది. బేస్ ఫామ్కి మనం ఐఎన్జీని యాడ్ చేస్తే ఫోర్త్ ఫామ్ ఆఫ్ వర్బ్ అనేది వస్తుంది. తర్వాత వచ్చేసి ఆబ్జెక్ట్ అనమాట. ఫ్రెండ్స్, ప్రతి సెంటెన్స్కి నేను కొన్ని క్లూ వర్డ్స్ అయితే చెప్పుకుంటూ వచ్చాను. దీనికి కూడా కొన్ని క్లూ వర్డ్స్ అయితే ఉన్నాయి. ఏంటి అంటే అట్ దిస్ టైమ్ టుమారో, అట్ దిస్ టైమ్ డే ఆఫ్టర్ టుమారో, అట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్, అట్ దిస్ టైమ్ నెక్స్ట్ మంత్, అట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్, ఇలా అనమాట. అంటే ఫ్యూచర్ గురించి మాట్లాడుతున్నాం అనమాట. అంటే ఈ రోజు కాకుండా రేపు కానివ్వండి, మొన్నటి కానివ్వండి, అవతల మొన్నటి కానివ్వండి, నెక్స్ట్ సంవత్సరం కానివ్వండి, నెక్స్ట్ మంత్ కానివ్వండి, ఇవన్నీ కూడా అంటే నెక్స్ట్ ఇయర్, నెక్స్ట్ మంత్, టుమారో అవన్నీ కూడా అంటే నెక్స్ట్ ఇయర్ అంటే భవిష్యత్తులో నేను ఆ పనులు చేస్తూ ఉంటానని చెప్పే సందర్భాల్లో వాడతామని చెప్పాను కదా. చూడండి, ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకుని నేను కొన్ని ఇక్కడ సెంటెన్స్ అయితే రాశాను. మన సబ్జెక్ట్ ఉంది కదా, ఈ అన్నిటికీ కూడా వాడచ్చు అనమాట. ఇక్కడ చూడండి, మోస్ట్లీ ఐకి వీక్ మాత్రం షెల్ బి వాడతాము, రిమైనింగ్ సెంటెన్స్ అన్నింటికి కూడా విల్ బీనే ప్రిఫర్ చేస్తాం అనమాట. ఓకే, షెల్ బి ఎందుకు ఐ వీ దే వాడతారు అంటే పాజిటివ్ సెంటెన్స్లో ఐకి వీకి విల్ బి వాడచ్చు, కాకపోతే మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ అంటే క్వశ్చన్ చేసినప్పుడు మనం ఇంట్రాగేటివ్ సెంటెన్స్ చెప్పినప్పుడు మనము ఐకి వీకి మాత్రము షెల్ బీనే వాడాలి, ఖచ్చితంగా షెల్ బీనే వాడాలి. ఓకే, చూద్దాం. చూడండి, ఐ విల్ బి వాచింగ్ మూవీ టుమారో బై దిస్ టైమ్. ఓకే, దీని మీనింగ్ ఏంటి? నేను రేపు ఈ టైంకి మూవీ చూస్తూ ఉంటాను అంటే చూడడం ఇంకా స్టార్ట్ చేయలేదు, అంటే రేపు చేసే పనులను ఈరోజు చెప్తున్నాం అనమాట. అట్ దిస్ టైం అంటే ఈ టైంకి, రేపు ఈ టైంకి నేను టీవీ చూస్తూ ఉంటాను. చూడండి, సబ్జెక్ట్ వచ్చేసాయి, విల్ బి వచ్చేసి హెల్పింగ్ వర్బ్ విల్ బి. ఓకే, షల్ బి కూడా యూజ్ చేయొచ్చు, ఐకి వీకి షల్ బిని కూడా యూజ్ చేయొచ్చు, పాజిటివ్ యూజ్ చేయొచ్చు. కాకపోతే నెగిటివ్ ఇంట్రాగేటివ్ నెగిటివ్ సెంటెన్స్ చెప్పినప్పుడు మనము ఐకి వీకి మాత్రం షెల్ బీనే యూజ్ చేయాలన్నమాట. ఓకే, పాజిటివ్ సెంటెన్స్ చెప్పినప్పుడు విల్ బి యూజ్ చేయొచ్చు, అన్నింటికి విల్ బి యూజ్ చేయొచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి వీ అంటే మేము, మనం కదా. వీ విల్ బీ గోయింగ్ టు బెంగళూరు నెక్స్ట్ ఇయర్ అట్ దిస్ టైమ్ అంటే రేపు నెక్స్ట్ ఇయర్ అంటే వచ్చే సంవత్సరం మేము బెంగళూరుకి వెళ్తూ ఉంటాము ఈ టైంకి, అంటే అట్ దిస్ టైం అంటే ఈ టైంకి మేము రేపు సంవత్సరం బెంగళూరుకి వెళ్తూ ఉంటాము. చూడండి, దే విల్ బి ప్లేయింగ్ చెస్ అట్ దిస్ టైం టుమారో. రేపు ఈ టైంకి మేము చెస్ ఆడుతూ ఉంటాము, ఆడట్లేదు, కాకపోతే రేపు చేస్తున్న పనులు ఈరోజు చెప్తున్నాం అనమాట. ఓకే, అట్ దిస్ టైం అంటే ఈ టైంకి రేపు నేను చెస్ ఆడుతూ ఉంటాను. యూ విల్ బి వర్కింగ్ ఇన్ ఐబిఎం అట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. చూడండి, యూ అంటే నువ్వు కదా, నువ్వు నెక్స్ట్ ఇయర్ ఇదే సమయానికి ఐబిఎంలో వర్క్ చేస్తూ ఉంటావు. ఇది కూడా ఫ్యూచర్ అనమాట, అంటే ప్రజెంట్ చేయట్లేదు, నెక్స్ట్ ఇయర్ ఈ టైంకి నువ్వు ఆ వర్క్ చేస్తూ ఉంటావు. నువ్వు నెక్స్ట్ ఇయర్ ఐబిఎంలో ఈ టైం వర్క్ చేస్తూ ఉంటావు.
షీ విల్ బి లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ అట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్. చూడండి, షీ అంటే ఆమె కదా, ఆమె స్పోకింగ్, లర్నింగ్ అంటే నేర్చుకుంటూ ఉంటుంది. షీ విల్ బి లర్నింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ అట్ దిస్ టైమ్ నెక్స్ట్ వీక్. ఆమె నెక్స్ట్ వీక్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటుంది. అట్ దిస్ టైమ్, ఈ టైంకి నెక్స్ట్ వీక్ స్పోకెన్ ఇంగ్లీష్ నేర్చుకుంటూ ఉంటుంది. హీ విల్ బి కన్స్ట్రక్టింగ్ న్యూ హౌస్ అట్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. చూడండి, అతడు నెక్స్ట్ ఇయర్ ఈ టైం కల్లా, ఈ టైంకి తను న్యూ హౌస్ అంటే కొత్త ఇల్లు కడుతూ ఉంటాడంట. అంటే అది వర్క్ అనేది స్టార్ట్ అవ్వలేదు, వర్క్ అసలు స్టార్ట్ చేయలేదు, కాకపోతే అంటే వన్ టైప్ ఆఫ్ ఊహించుకొని చెప్పడం అనమాట. అంటే 100% చేస్తాడు, కాకపోతే భవిష్యత్తులో చేస్తాడు అనమాట. ప్రజెంట్ చేయట్లేదు, భవిష్యత్తులో రేపు సంవత్సరం కల్లా తను ఇదే సమయానికి నెక్స్ట్ ఇయర్ ఇల్లు అంటే కొత్త హౌస్, కొత్త ఇల్లు కడుతూ ఉంటాడనమాట. ఫ్రెండ్స్, ఇది చాలా సింపుల్ అండ్ ఈజీ, ఏమీ లేదు. భవిష్యత్తులో ఈ టైంకి నేను ఒక పని చేస్తూ ఉంటాను అని చెప్పే సందర్భాలను ఫ్యూచర్ కంటిన్యూస్ టెన్స్లో చెప్తామన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేసుకోండి. దాన్ని క్లిక్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఫ్రెండ్స్, ఎవరైనా ఇంగ్లీష్ నేర్చుకునే వాళ్ళు బిగినర్స్ ఉంటే కనుక వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయండి. నాకు వచ్చే నాలెడ్జ్తో అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను ఈ టెన్సెస్ కంప్లీట్ చేసిన తర్వాత మనకి రిమైనింగ్ 3 ఫ్యూచర్ టెన్స్లో రిమైనింగ్ 3 సెంటెన్స్ అయితే ఉన్నాయి, అవి నెక్స్ట్ క్లాస్లో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.